హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి అవిక వ్లాగ్స్. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ మొహరం సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయో చూపిస్తానండి. ఇప్పుడైతే మసీద్కి వెళ్తున్నాము ఈవినింగ్. సో ఇట్లా బియ్యమును దస్తీ కడుతురు. మా ఆంటీ వాళ్ళకి ఇట్లా దస్తీ బెల్లము ఊది తీసుకెళ్తాము. సో మసీద్ కాడికి వచ్చాము. సో వచ్చాక ఇంకా పీరీలకు నేను కూడా కుడక కడుతున్నానండి. తల్లి పీరికును ఇంకో పీరికి కట్టాను 2 కుడకలు చూడండి. సో ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే చాలా అంటే చాలా మంచిగా జరుగుతుందండి పీరీల పండుగ. నాకైతే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా పెరిగిన కాబట్టి ఇంకా చిన్నప్పటి నుంచి చాలా ఎగ్జైటింగ్ పీరీల పండుగ అంటే. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి ఇంకా చూసేవాళ్ళం. అంటాక ఇంకా చిన్నపిల్లలమైనా మనమైనా ఇంకా ఇట్లా హగ్ చేసుకోవాలి, పీరికి మంచిదని అంటారు. ఇంకా ఎందుకు చేసుకోవాలో ఏమో నాకు కూడా తెలియదు. అందరు చేసుకుంటే నేను చేసుకున్నాను. సో ఇంకా మా పాపను కూడా మొక్కుపిచ్చాను, హగ్ చేసుకోమన్నాను. అంటే ఏమన్నా ఉంటే పోతుంది భయం ఇట్లా కాకుండా అని కావచ్చు. సో మా పాప చూడండి కొద్దిసేపు ఇంకా పీరీలతోటి అక్కడ కూర్చొని ఆడుకుంటుంది, మొక్కేసింది. ఇంకా దీపం పెడతారనమాట మట్కిలు తీసే రోజు. సో అందరు ఊరంతా వచ్చేసి ఆయిల్ కూడా పోస్తారు. నేను కూడా పోసాను, మా బామ్మడిది కూడా. సో తను కూడా దస్తీ కట్టాడు. సో ఇంకా మేము ఊరు చదివిపించుకుంటున్నామండి. ఇంకా మా ఆంటీ ఫస్ట్ చదివిపించుకుంది, ఇంకా కంకణాలు కడుతున్నారు ఇక్కడ. ఊరు చదివిపించినాక ఇంకా ఇక్కడ నేను ఊరు చదివిపించుకున్నాను ఈమె దగ్గర. సో ఇంకా ఊరంతా ప్రతి ఒక్క ఇంట్లో నుంచి అందరు వచ్చేసి బెల్లం ఖచ్చితంగా ఏం మట్కిలు లేని వాళ్ళు కూడా బియ్యము బెల్లము కుడక ఇచ్చేసి ఊరు చదివిపించుకొని ఇంకా దేవుని దగ్గర ఉన్న బొట్టు బెల్లం ప్రసాదం తీసుకొని వెళ్తారు. కొద్దిగా ఆయిల్ కూడా పోస్తారు. పక్క ఊర్లో ఉన్న వాళ్ళందరూ వస్తారండి, 99%. సో ఇంకా తిను కూడా నాకు ఇంకా బొట్టు పెట్టేసింది ఈ ఆంటీ. ఇంకా ఇక్కడ బొట్టు పెట్టేసుకొని నేను కూడా ఇంకా మా పాపని కూడా తీసుకొని తనకు కూడా పెట్టండి అని చెప్తే ఇంకా తనకు కూడా పెట్టేసింది. సో తినండి మా అమ్మమ్మ. ఇంకా మా అమ్మమ్మ కూడా పెట్టుకుంది. ఇంకా మేము చాలామంది ఇంకా తమ్ముడు అందరం వచ్చాం చాలామంది ఒకటేసారి. ఇంకా కంకణం కట్టుకోలే అని తిన దగ్గరకు వచ్చేసి మా పాప నేను కంకణం కట్టుకున్నామండి. సో ఇంకా ఇక్కడ తీసుకున్న ఊదంటే మంచిగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏమైనా చిన్నపిల్లలు భయపడ్డా ఏమన్నా ఉన్నా కూడా ఇంకా పెట్టినామనుకో కొంచెం బాగుంటుంది అన్నమాట. సో ఇంకా నైట్ టైం ఇంకా 6:30 నుంచి ఇంకా చాలా పబ్లిక్ ఉంటుంది. ఊర్లో వాళ్ళందరూ వస్తారు కాబట్టి ఇంకా మేము ఇంకా నాకు పాపతో చిన్నది కాబట్టి తొందరనే వచ్చేసాము. 5 అలా వచ్చేసి ఇంకా చదివిపించాము. చూడండి ఇంకా ఎంత పబ్లిక్ ఉన్నారో చూడండి. ఇంకా చూడండి చాలా అంటే చాలా మంది అందరు ఇళ్ళల్లోకి వెళ్ళి కట్టలు తీసుకొచ్చి అందులో వేస్తారు. మట్కిలా తీసి ఒక హోల్లా చేసేసి అందులో అగ్గి వేస్తారు. దాని చుట్టూ ఆసన్న ఊసన్న అంటారు అనమాట, ఆడుకుంటారు అందరూ. ఇంకా కొంతమంది మొక్కు ఉన్న వాళ్ళు మేకను కూడా తీసుకొచ్చి అక్కడ కట్టేస్తారు దేవుని దగ్గర. సో ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అనమాట. 5 o'clockకి ఎంత చీకటి ఉందో చూడండి. సో అందరికి ఇంకా అప్పుడప్పుడు ఇంకా దేవుడు స్టార్ట్ అయింది. ఇంకా ఎర్లీ అంటే ఇక్కడ చూడండి కొంచెం హెయిర్ ఇట్లా తడి బట్టలతో ఉన్న వాళ్ళంతా ఏంటి అంటే పిల్లలు కాని వాళ్ళు, హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఏదైనా ఉన్నాయనుకో ఇంక ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి కూర్చుంటారనమాట. సో చూడండి తల్లిపూరి కోసం ఎంత కొట్లాడుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ తల్లిపీర ఇస్తారు చూడండి, ఒకటే కొట్టుకుంటూనే ఉంటారు. అమ్మో అసలు ఇంకా వాళ్ళ చేతిలో తాడులాగా ఉంటుంది, ఇంకా చప్ప కొట్టుకుంటూనే ఉంటారు. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికనైతే పీరీల పండుగ. సో ఇంకా మేమైతే ఇంకా మట్కిలు తీసిన నెక్స్ట్ డే ఇంకా పీరీలు బాయిలో పడుతున్నాయి అనగానే ఇంకా ఆ రోజు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, మార్నింగ్ ఎప్పుడు ఇవ్వాలా అని ఉంటుంది. ఇంక ఇంట్లో వాళ్ళందరికీ ఇంకా మమ్మీ వాళ్ళు తొందరలు లేస్తారు కదా మనకంటే. ఇంకా సౌండ్ కాగానే పీరీలు ఇవ్వగానే చెప్పండి మాకు లేస్తామని ఇంకా ఒక్కరు లేస్తే సరిపోతుంది. ఇంకా ఇంట్లో వాళ్ళందరం లేస్తూనే ఉంటాం. ఇంకా లేచి నిద్ర మబ్బులో రన్ చేసుకుంటూ తిరుగుతూనే ఉంటాం. మా ఇంటి దగ్గరనే అనమాట మసీదు. సో చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినా చూడాలి ఎప్పుడు కొత్తగానే అనిపిస్తుంది.
చూడండి ఇప్పుడు అక్కడ ఒక ఆమె కూర్చుంది. ఇంకా కూర్చోగానే మనకు అక్కడ వాళ్ళు ఏమేమి చేస్తారో అస్సలు కనబడనియ్యరు. ఇంకా పీరీలు దేవుడు ఇచ్చిన వాళ్ళందరూ ఇంకా రౌండ్ అప్ అయ్యి ఆ మధ్యలో ఆమెకు ఎవరికి ఏం కావాలనో, హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు, ఏదైనా ఆపద ఉన్న వాళ్ళు ఆ మధ్యలో కూర్చొని వాళ్ళకు ఏం కావాలనో అడిగేసి ఇంకా చేస్తారనమాట. మనకైతే ఏం కనబడదు. నాకు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ చూడలేదు. అసలు అందులో కూర్చోబెట్టి ఏం చేస్తారో నాకైతే తెలియదు. ఏదో జడ లాంటిది అల్లుతుంది అని అంటారు, అంత తెలుసు. అంతకుమించి ఇంకేం తెలియదు. పిల్లలు కాని వాళ్ళు కూర్చున్నారనుకో, వాళ్ళ ఒడిలో ఏదైనా పువ్వు ఇట్లా పడ్డదనుకో వాళ్ళకి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వాళ్ళకు పిల్లలు అవుతారంట. ఇది ఖచ్చితంగానంట. ఏమో మా మమ్మీ వాళ్ళైతే అన్నారు, అనుకోంగా విన్నా. సో అందుకే చెప్తున్నానండి. ఇది నెక్స్ట్ డే అనమాట. పీరీలు వెళ్ళామనుకుంటే వెనుకకు ముందుకు వస్తాయన్నమాట. ఇదే లాస్ట్. ఇంకా అక్కడ ఒక దగ్గరికి వెళ్ళేసి కొంచెం ఊరు పొలిమేర లాట వెళ్ళేసి ఒకటి కుండ లాంటిది కొట్టేసి వస్తారు. ఇంకా పీరీలు చనిపోయినాయి అని చెప్తారన్నమాట. ఇంకా అంతే తెలుసు. సో చూడండి ఇట్లా ముందుకు వెనుకకు వస్తాయి. సో ఇలా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే పీరీల పండుగ ఇలా సెలబ్రేషన్ చేసుకుంటారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో బాయ్ ఫ్రెండ్స్.